మీరు ఏని ఇగ్నోర్ చేస్తున్నారా లేదా ఇంకా టైం ఉందని పోస్ట్పోన్ చేస్తున్నారా అనే క్వశ్చన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే చాలా మంది ఏ గురించి తెలుసుకున్నారు కానీ ఎవ్వరు సీరియస్ గా తీసుకోవడం లేదు. నేను ఒక సింపుల్ స్టోరీ చెప్తా. ఇది చాలా మంది లైఫ్ లో ఆల్రెడీ జరుగుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సేమ్ కాలేజ్, సేమ్ మార్క్స్, సేమ్ బ్రాంచ్ అండ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ కూడా. స్టార్టింగ్ లో వాళ్ళిద్దరికి ఏం డిఫరెన్స్ అనేది ఉండదు, అంతా నార్మల్ గా ఉంటుంది. కానీ ఒక్క స్మాల్ డెసిషన్ వల్ల వాళ్ళిద్దరిని సపరేట్ చేస్తుంది. ఒకడు ఏ గురించి తెలుసుకొని క్యూరియాసిటీతో ఏ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. జస్ట్ బేసిక్ గా యూజ్ చేస్తూ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కొంచెం కొంచెంగా యూజ్ చేశాడు. ఇంకో పర్సన్ అనుకుంటున్నాడు ఇప్పుడు అవసరం లేదులే, మళ్ళీ చూద్దాం, తర్వాత చూద్దాం. సో ఇదే విధంగా కంటిన్యూగా నార్మల్ లైఫ్ లో కంటిన్యూగా చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో ఏం డిఫరెన్స్ కనిపించదు. క్లాసెస్ సేమ్, అసైన్మెంట్ సేమ్, మార్క్స్ కూడా సేమ్. కానీ కొంచెం కొంచెంగా డిఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి ఏ డౌట్ గానే ఏని యూజ్ చేసుకొని తన యొక్క వర్క్ ని చాలా స్పీడ్ గా అండ్ చాలా అక్యురేట్ గా కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. అండ్ డౌట్స్ కూడా తనకు వచ్చిన డౌట్స్ ని ఏని యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటున్నాడు. ఇంకో పర్సన్ వచ్చేసరికి గూగుల్ లోకి వెళ్ళి మాన్యువల్ గా టైం వేస్ట్ అయితే చేసుకుంటూ ఉన్నాడు. 3 months తర్వాత ఒకడు వచ్చేసరికి కామ్ గా ఉంటాడు, ఇంకోటి వచ్చేసరికి కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు అండ్ అలాంటి ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు. అండ్ ఇంకో పర్సన్ వచ్చేసరికి అదే డౌట్ లో ఉంటాడు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఎందుకు స్లోగా ఉన్నాను అనే డౌట్ తోనే ఉంటాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది అంతా కాలేజీలోనే జరుగుతుంది కదా, ఏం అవ్వదు అని. నో, ఇది ఆల్రెడీ ఇండస్ట్రీలో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కాలేజ్ లైఫ్ లో మాత్రమే జరుగుతుందని అనుకోవచ్చు. ఇది జాబ్ లైఫ్ లో వచ్చిందంటే చాలా రిస్క్ అండ్ చాలా డేంజరస్ కూడా మీ జాబ్ కి. ఇప్పుడు ఆఫీస్కి వచ్చేసరికి ఆఫీసులో కూడా ఇద్దరు ఉంటారు. ఒకడు మాన్యువల్ గా వర్క్ చేస్తూ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకోడు ఏఐని యూజ్ చేసుకొని ఈమెయిల్స్ అనేది ఫాస్ట్ గా రాయగలడు. యాజ్ వెల్ as డేటాను కూడా ఏఐని యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్ గా సబ్మిట్ చేయగలుగుతున్నాడు. వీడు 2 days ఆఫ్ వర్క్ ని వీడు జస్ట్ 1.5 hour లోనే కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు మేనేజర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించండి, ఏని యూజ్ చేయని వాడికి జాబ్ ఇస్తాడా, ఏని యూజ్ చేసిన వాడికి జాబ్ ఇస్తాడా? అండ్ వాళ్ళిద్దరిలో ఎవరిని రిమూవ్ చేస్తారో మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకో డౌట్ రావచ్చు, బ్రో టెక్నాలజీలో డిఫరెన్స్ ఉంటుంది కదా అని. ఎస్, టెక్నాలజీలో డిఫరెన్స్ కాదు, మీ యొక్క మైండ్ సెట్ లోనే డిఫరెన్స్. ఏ టెక్నాలజీలో అయినా ఏ డొమైన్లో అయినా ఏని యూజ్ చేయొచ్చు అండ్ యూజ్ చేస్తున్నారు కూడా. ప్రాబ్లం ఏంటంటే మనమే డిలీట్ చేస్తున్నాం, ఇంకా టైం ఉంది మళ్ళీ స్టార్ట్ చేయొచ్చులే అనుకుంటున్నాం. కానీ వేరే వాడు ఆల్రెడీ ఏని యూజ్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో మీరు ఇప్పుడే ఏని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే టాప్ 1% లో మీరైతే ఉంటారు. అండ్ ఈ వీడియో చూస్తున్న నువ్వు స్టూడెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా, ఓకే, ఏ డొమైన్లో ఎంప్లాయ్ అయినా, ఏ స్టూడెంట్, ఏ క్లాస్ చదువుతున్నావు, లేదా ఏ బీటెక్, లేకపోతే ఏ ఇయర్, హారిఫిల్స్, జాబ్ హోల్డరా, ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. జస్ట్ కామెంట్ చేయండి మీరు ఏం చేస్తున్నారు అని. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా ఎలాంటి టాపిక్ మీద వీడియో చేయాలో కూడా మీరే చెప్పండి. అండ్ మోర్ ఓవర్ ఏ న్యూస్ను కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అండ్ లాస్ట్ 24 hours ఆర్ లాస్ట్ 48 hours ఏం జరగబోతుందో అండ్ ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అనేది కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మీరు నిజంగా ఏని కరెక్ట్గా యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ డెఫినెట్లీ మీకైతే యూజ్ అవుతుంది. ఇలాంటి ఏ అప్డేట్స్ని మీ ముందుకైతే నేను తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే మరి, ఉంటా, బాయ్.